మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు స్వతంత్రం ఉంటుందని, 2 సార్లు గెలిస్తే తాను కూడా సీఎం రేసులో ఉండే అభ్యర్థినేనని అన్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో సన్నాహక సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, జిల్లాలు, నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయని అన్నారు. ఇక ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా మీరు మంత్రులు, సీఎం అయ్యేదని అన్నారు. ప్రజలకు తమకు దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారని, కానీ తాము ఏం చేయలేకపోతున్నామని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తామని అన్నారు. ఇక ఇంకో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా సీఎం అభ్యర్థి అవుతానని అనడంతో అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు. మొన్న కూడా అన్నారు, మినిస్టర్లకు ఎక్కువ పోతుంది, మా ఎమ్మెల్యేలకు తక్కువ పోతుంది. ఎందుకంటే మమ్మల్ని ఎమ్మెల్యేలకు గెలిపిస్తేనే కదా మినిస్టర్లు సీఎం అయ్యేది. మా నియోజకవర్గానికి మీరు నిధులు ఇవ్వకపోతే, మీరే నిధులు తీసుకుపోతే మా నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా జరుగుతుందని ధైర్యంగా మాట్లాడారు. మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 25 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తే కలెక్టర్ టీడీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే మేము గ్రామాలకు వచ్చినప్పుడు, ఎందుకంటే మీరందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు రోడ్ కావాలి, డ్రైనేజ్ కావాలి, స్కూల్ కి బిల్డింగ్ కి కాంపౌండ్ వాల్ కావాలంటే మేము మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాం తప్ప మేము ఏది చేయలేకపోతున్నాం అని అభిప్రాయంతో చెప్పలేరు.